డెడ్ లాక్ రికవరీ చేద్దాం. డెడ్ లాక్ రికవరీ ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ ఒకసారి డెడ్ లాక్ డిటెక్ట్ అయినాకనే దాని నుంచి రికవర్ కావాలి. సో దాన్ని రికవర్ కావడానికి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ టర్మినేషన్, సెకండ్ వచ్చి రిసోర్స్ ప్రివెన్షన్. ఫస్ట్ ప్రాసెస్ అప్రోచ్లో మళ్ళీ 2 ఉన్నాయి. ఫస్ట్ అబౌట్ ఆల్ ద డెడ్ లాక్ ప్రాసెసెస్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 10 ప్రాసెసెస్ ఉన్నాయి. 10 ప్రాసెసెస్లో 3 ప్రాసెసెస్ డెడ్ లాక్కి రైజ్ అయినాయి. డెడ్ లాక్కి రైజ్ అయితే సో ఆ ప్రాసెస్ P1, P2, P3 అనుకున్నాం. వీటిని మనం అబార్ట్ చేయాలి. అంటే 3 ప్రాసెస్ డెడ్ లాక్ రైజ్ అవుతున్నాయో అన్నింటినీ రిమూవ్ చేయాలి. సపోజ్ P1 75%, ఇది ఒక 90%, ఇది ఒక 88% అయింది అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ P1, P2, P3 మూడింటిని ఈ డెడ్ లాక్ రైజ్ అయిన ప్రాసెస్ని రిమూవ్ చేసేస్తాం. కానీ మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ అప్రోచ్లో ఇప్పుడు ఇంత పర్సెంట్ వరకు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసిందంటే ఈ ప్రాసెస్ చాలా వరకు CPU పవర్ని కానీ IO డివైజెస్ కానీ మెమరీని కానీ యూజ్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 3 ప్రాసెస్ ఏదైతే డెడ్ లాక్ రైజ్ అయినాయో అవి రిమూవ్ చేస్తే మనం రిసోర్సెస్ని వేస్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇట్స్ ఎన్ ఎక్స్పెన్సివ్ అప్రోచ్ అంటారు. ఓకేనా, ఇది అబౌటింగ్ ఆల్ ప్రాసెస్ ఎట్ టైమ్. ఇది 1 అప్రోచ్ అంటే ప్రాసెస్ టర్మినేషన్లో ఒకటి. ఇంకోటి ఏంటంటే అబౌట్ 1 ప్రాసెస్ ఎట్ టైం. అంటే ఇప్పుడు సపోజ్ P1, P2, P3, P4 ఈ ప్రాసెస్ని ఉన్నాయనుకో. సో ఏం చేస్తాయంటే ఒక్కొక్క ప్రాసెస్ని రిమూవ్ చేసి ఎలిమినేట్ చేసి డెడ్ లాక్ సైకిల్ని ఎలిమినేట్ చేస్తాయి. అంటే ఒక్కొక్క ప్రాసెస్ చెక్ చేస్తాయి. రిమూవ్ అయినాక డెడ్ లాక్ సైకిల్ ఎలిమినేట్ అయిందా, ఓకే కాలేదు, మళ్ళీ సెకండ్ ప్రాసెస్ని ఎలిమినేట్ చేస్తారు. తర్వాత థర్డ్ది ఎలిమినేట్ చేసిన ప్రతిసారి డెడ్ లాక్ డిటెక్షన్ ఆల్గరిథం ఉంటుంది కదా, రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ కానీ బ్యాంకర్స్ ఆల్గరిథం కానీ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉన్నాకో బ్యాంకర్స్ పోతుంది. సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటుంది, రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ వాడి డెడ్ లాక్ని డిటెక్ట్ చేస్తుంది. అట్లా ప్రతిసారి ఒక ప్రాసెస్ని రిమూవ్ చేయడం, అక్కడ డెడ్ లాక్ సైకిల్ని ఎలిమినేట్ చేసినాం అనేది చెక్ చేసుకోవడం యూజింగ్ డెడ్ లాక్ డిటెక్షన్ ఆల్గరిథమ్స్. సో దీనివల్ల ప్రతిసారి చెక్ చేయడం వల్ల ఏమైపోతుంది, ఇప్పుడు సపోజ్ 100 ప్రాసెస్లు ఉన్నాకో 100 సార్లు 1, 2, 3 ప్రతిసారి ఒక్కొక్క ప్రాసెస్ రిమూవ్ చేస్తుంది, డెడ్ లాక్ డిటెక్షన్ ఆల్గరిథం అప్లై చేస్తుంది, పోతుంది, మళ్ళీ ఇంకో ప్రాసెస్ రిమూవ్ చేస్తుంది డెడ్ లాక్ ఉన్నాం. అట్లా ఏమైపోతుంది, కంప్యూటర్ పైన ఓవర్ హెడ్ అనేది ఎక్కువైపోతుంది. ఓకేనా, ఇది దీని యొక్క డిసడ్వాంటేజ్. సో ఏ ప్రాసెస్ని రిమూవ్ చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ P1, P2, P3 ఉంది, P4 ఉంది, P2 10, 20, 40 and 90 అనుకున్నాం. ఏదైతే తక్కువ లో ప్రయారిటీ ప్రాసెస్ ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేస్తుంది. సో ఏదైతే తక్కువ ప్రయారిటీ ఉందో దాన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తుంది ఒక్కొక్క ప్రాసెస్ని. ఇది ప్రాసెస్ టర్మినేషన్లో సెకండ్ అప్రోచ్. ఫస్ట్ వచ్చి అన్ని ప్రాసెస్ ఒకటేసారి రిమూవ్ చేయడం, ఇంకోసారి ఒక్కొక్క ప్రాసెస్ని రిమూవ్ చేయడం డెడ్ లాక్ సైకిల్ని ఎలిమినేట్ చేయడానికి. దాని యొక్క డిసడ్వాంటేజెస్ చెప్పిన. ఇప్పుడు నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి రిసోర్స్ ప్రియంప్షన్ అంటే రిలీజ్ చేయడం, రిసోర్సెస్ని రిలీజ్ చేయడం. ఏవైతే డెడ్ లాక్ కాస్ అవుతున్న రిసోర్సెస్ ఉంటో వాటిని రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడు ఈ రిసోర్సెస్ ప్రియంప్షన్ వాడినప్పుడు 3 రిసోర్సెస్ని నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్టింగ్ ఏ విక్టిమ్. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉన్నాకో ఆ ప్రాసెస్ ఒక 10 రిసోర్సెస్ని వాడుతుంది అనుకున్నాం. ఓకే, 10 రిసోర్సెస్ని వాడుతుంది, ఒక 5 రిసోర్సెస్ వాడితే ఇప్పుడు ఏ రిసోర్స్ని నువ్వు రిలీజ్ చేయాలనేది టాస్క్. సో ఏది తక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఈ రిసోర్స్ తక్కువ ప్రయారిటీ ఉంది, సో దీన్ని రిమూవ్ చేయి. ఏదో ప్రాసెస్కి తక్కువ ప్రయారిటీ ప్రాసెస్ని ఉన్న రిసోర్స్ని తక్కువ ప్రయారిటీ ఉన్న ప్రాసెస్ని తక్కువ ప్రయారిటీ ఉన్న రిసోర్స్ని ఎలిమినేట్ చేయాలి. ఇట్లా అలా నువ్వు ఒక విక్టిమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఇష్యూని నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత వచ్చి రోల్ బ్యాక్. ఒక్కసారి నువ్వు రిమూవ్ చేసినాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రోల్ బ్యాక్ కూడా నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. ఇంకా స్టార్వేషన్. ఇప్పుడు సపోజ్ ఓన్లీ సింగిల్ ప్రాసెస్, ఇప్పుడు అన్నీ 3 ప్రాసెస్లు ఉన్నాయి, ప్రతిదానికి రిసోర్సెస్ ఉన్నాయి. ప్రతిసారి ఈ ప్రాసెస్ యొక్క రిసోర్సెస్ని నువ్వు రిలీజ్ చేసుకుంటూ ఉంటే సో ఇప్పుడు ఏమైపోతుంది, ఈ ప్రాసెస్ చాలా సేపు వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. దీనివల్ల ఏమైపోతుంది, స్టార్వేషన్. ఇలాంటి సిచ్యువేషన్ని స్టార్వేషన్ అంటారు. అంటే ఒక ప్రాసెస్ యొక్క రిసోర్సెస్ని ఒక ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని చాలాసేపు వరకు ఆ ప్రాసెస్ రిసోర్సెస్ని రిలీజ్ చేస్తున్నావు, వేరే ప్రాసెస్ సైడ్ పోతలేవు. సో ఇది చాలాసేపు వరకు ఏమైపోతుంది, దీని రిసోర్సెస్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ చాలాసేపు వరకు వెయిట్ అవుతూ ఉంటుంది, చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఇలాంటి సిచ్యువేషన్ని స్టార్వేషన్ అంటారు. సో ఈ 3 ఇష్యూని నువ్వు కన్సిడర్ చేసుకొని రిసోర్స్ ప్రియంప్షన్ అనేది చేయాలి. ఓకే, ఈ డెడ్ లాక్ రికవరీ అప్రోచెస్.